ప్రియ సహోదర సహోదరి, ఈరోజు కీర్తనల 56వ అధ్యాయము ధ్యానించుకుందాము. దావీదు తన శత్రువుల చేతిలో బాధపడుతున్న సమయంలో ఈ కీర్తన రాశాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు భయం వేస్తుంది. మనుషులు మనకు విరోధంగా వస్తారు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా రావచ్చు. మన భవిష్యత్తు అర్థం కాని పరిస్థితిగా అనిపించవచ్చు. కానీ కీర్తనల 56 మనకు నేర్పించేది ఏమిటంటే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఒంటరివాము కాదు. దావీదు ఇలా అంటున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. మానవుడు నాకు ఏం చేయగలడు? ఈ మాటలు దావీదుకున్న విశ్వాసం తెలియజేస్తుంది. ఈరోజు మీరు భయంతో పోరాడుతున్నారా? మీ హృదయం భారంగా ఉందా? గుర్తుంచుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. మన కన్నీరు కూడా దేవుడు లెక్క పెడతాడు. మన కన్నీళ్ళు ఆయన సీసాలో దాచుతాడు. మన ప్రతి కన్నీరు ఆయనకు విలువైనది. ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు. మీ ప్రార్థన ఆయన నిర్లక్ష్యం చేయడు. దేవుడు మనలను మరణం నుండి తప్పిస్తాడు. మన కాలు జారిపోకుండా ఆయన కాపాడుతాడు. చీకట్లో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. ఆయనకే మహిమ యుగయుగములు కలుగునుగాక. ఆమేన్.